కోడ్లను కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను. వామపక్ష కార్మిక సంఘాల ఐక్యత, వామపక్ష కార్మిక సంఘాల ఐక్యత. జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను పోరాడదాం. నరేంద్ర మోడీ బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా, బ్రహ్మ విజయానికి వ్యతిరేకంగా అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలకు భిన్నంగా ఇవాళ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి మొత్తం దేశంలో ఉన్న కార్మికులందరికీ కూడా మరణ శాసనం విధించింది. కాబట్టి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పి, నెలకు 26,000 వేతనం ఇవ్వాలని చెప్పి, దేశంలో ఉన్నటువంటి 50 కోట్ల మంది కార్మికులందరికీ PF-PSA చట్టాలు వర్తింపజేయాలని చెప్పి, అట్లాగే కనీస వేతనం, కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని చెప్పి, కార్మిక సమస్యలను పరిష్కరించాలని చెప్పి, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని చెప్పి జాతీయ కార్మిక సంఘాలు జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆ పిలుపుని జయప్రదం చేయాలని చెప్పి ఇలా ఆర్మూరు పట్టణంలో కార్మిక సంఘాలు, రైతు సంఘాల సాంఘీభావంతో అంగడి బజార్ నుండి బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేర్కొన్న ధన్యవాదాలు. జూలై 9 జరిగేటువంటి సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. జరగబోయేటటువంటి 9 తారీఖున జరగబోయేటటువంటి కార్మిక సమ్మెకు బలపరుస్తూ ఈరోజు ఆర్మూరు పట్టణంలో రైతు సంఘము మరియు IFTU కార్మిక సంఘాల ఆధ్వర్యంలో, జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. కావున ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలని చెప్పేసి రేపు జరగబోయే 9వ తారీఖు నాడు భారీ ఎత్తున సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి IFTUగా మరి అట్లాగే కార్మిక సంఘాల జేఏసీగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ సమ్మెకు అధిక మొత్తంలో తరలివచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలని నిరసిస్తూ మరి కార్మిక సంఘాలు జూలై 9న సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆర్మూరు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా ప్రధానంగా ఈరోజు ప్రజల మీద భారాలు మోపుతూ ఉంది. ఇవాళ ధనవంతులకేమో రాయితీలు ఇస్తుంది. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా పెట్టుబడిదారులకు అనుకూలంగా ప్రైవేట్ పరం చేస్తూ ఉంది. ఈ విధానాలని విడనాడాలని, అదే మాదిరిగా తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, దాంతోపాటుగా ఇవాళ పార్లమెంటులో రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చట్టాన్ని తీసుకురావాలని, MSP మద్దతు ధర కల్పించాలని చెప్పేసి, దాంతోపాటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈరోజు చట్టం చేయబోతుందో విద్యుత్ సవరణ బిల్లును వెంటనే వాపసు తీసుకోవాలని చెప్పేసి, ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం. అదే మాదిరిగా 9వ తారీఖున జరిగే సార్వత్రిక సమ్మెను ప్రజలు, కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా కోరుతా ఉన్నాను. తారీఖు నాడు జరిగే సార్వత్రిక సమ్మెకు దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, జాతీయ సంఘాలు ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి కార్మికుల్ని, దేశ ప్రజల్ని కోరుతున్న విషయం. ప్రధానంగా మనల్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 11 సంవత్సరాల నుంచి చేసినటువంటిది ఏమీ లేదు. ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలన్నీ జీరో. అవి కాకుండా ఇవాళ 140 సంవత్సరాల కంటే ముందటి నుంచి అనేక సంవత్సరాలు కొట్లాడి సాధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 8 గంటల పని దినానికి ఇవాళ యాజమాన్యంతో మిలాఖాతై వాళ్లకు 10 గంటలు 12 గంటల పని విధానానికి అగ్రిమెంట్లు లేబర్ అధికారులతో చేపించడం అంటే ఇది చాలా సిగ్గుసేటైనటువంటి విషయం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు సాధించుకున్నటువంటి 140 సంవత్సరాల కిందట 8 గంటల పనిదినాన్ని ఇవాళ ఈయన తప్పియడము, దాన్ని పక్కదారి పట్టేయడం అంటే చాలా చాలా
ఈయన ప్రజా వ్యతిరేకి అనేది అర్థమవుతున్నది. కాబట్టి ఈ 9 తారీఖు నాడు నరేంద్ర మోడీకి ఇవాళ మనల్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ, అదే రకంగా రాష్ట్ర రేవంత్ రెడ్డి కూడా నిన్న మొన్న 2 కంపెనీలకు 10 గంటల పని దినానికి అగ్రిమెంట్లు చేపేయడం అనేది వీళ్ళంతా ఏంటంటే జెండాలు వేరు కట్టెలు ఒకటే అనే రకంగా ఈ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిపాలన అధికారులు ఆ రకంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వీళ్ళు ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు ప్రజలు అందరూ ఒక్కటై కొట్లాడాలా, పోరాటం చేయాలా, తమ హక్కుల్ని సాధించుకోవాలని చెప్పేసి TUCI తరఫున తెలియజేస్తున్నాం.